హాయ్ అండి. నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే ఒక చిన్న ముగ్గేద్దామని మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు సోమవారం కదా అని కొంచెం ఎర్లీ మార్నింగే లేసి పూజ చేసుకుందామని చెప్పి ఈరోజు ముగ్గైతే వేస్తున్నాను. చిన్న సింపుల్ కోలం అండి. ఏం లేదు, 7 చుక్కలు 3 వరుసలు 3 వచ్చే వరకు అండి. చిన్న ముగ్గైతే వేస్తున్నాను చూడండి. బ్రహ్మముహూర్తంలో పూజలు చేసిన, ఇల్లు క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు వేసుకున్న మైండ్ మొత్తం అయితే కొంచెం రిలాక్స్గా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే వెదర్ అయితే చాలా బాగుందండి. అంతేకాదు వర్షం పడుతుంది కాబట్టి మంచిగా సౌండ్ ఏది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక నేను వేసే ముగ్గు అయితే చిన్న మెలికల ముగ్గు అండి. ఈ ముగ్గు వేస్తుంటే మంచిగా ఆలోచనతోని మంచిగా నీట్గా వేసుకోవాలనే ఆలోచనతోనైతే వేస్తున్నాను. ఇక నా ముగ్గు అయితే ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్ అవ్వడానికి వచ్చిందండి. ముగ్గు వేసిన తర్వాత నేనైతే ఎల్లో అండ్ రెడ్ కలర్స్తోనైతే కొంచెం ముగ్గునైతే అందంగా అలంకరించుకుంటాను. ఇక ముగ్గు వేసిన తర్వాత అయితే చుట్టూ రౌండ్ అయితే మనం 4 వైపులా అయితే బార్డర్స్ వేసుకోవాలి కదండి. ఆ బార్డర్స్ కూడా నేను వేసిన ముగ్గును బట్టే వేసుకుంటానండి. ఇప్పుడు నేను మెలికల ముగ్గు వేసాను కాబట్టి సైడ్ బార్డర్స్ కూడా మెలికలే వేస్తున్నానండి. 4 చుక్కలు 2 వచ్చే వరకు చుక్క విడిచి చుక్కతోనైతే నేను సైడ్ బార్డర్స్ వేసుకున్నాను. వాటిని కూడా మంచిగా నీట్గా అలంకరించుకున్నా. ఇంటి ముందు ముగ్గు వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక సింహద్వారం ముందు కూడా వేసుకోవాలి కదా అండి. అందుకనే నేనైతే ఇలా ఇంటి ముందు సింహద్వారం ముందు అయితే ముగ్గు వేస్తున్నాను. ఈ సింహద్వారం ముందు వేసేటప్పుడు కూడా ముగ్గు వేసిన తర్వాత రంగులతోనైతే అలంకరించుకుంటాను. ఫైనల్గా అయితే ఈరోజు ముగ్గు ఇదేనండి నాది. నా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.